శివ అంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. పక్షులు పలుషాలు మధ్యలో మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత బలన దేశపతి లింగ మా భక్త తైరవుడా సారహి కంబాల పత్రమడరు పంబు 7 గంటాల మీద 7 లింగాల మీద పూలు కట్టిదురుగా నీ కన్యర్లు సదిదురుగా నీ సంపెంగ వేనరు సకల సూత్రాల సామెటి గంగా చిన్నెటి గంగా పెద్దెటి గంగా 12 వస్తాల పగరటి గంగా 9 వస్తాల దంపటి గంగా కౌస్ గంగా రెడ గంగా రక్త గంగా పలగంగా తేనెకుండలో ఉండే తేనెటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్లలో ఉండే తెప్పల గంగా గంగను లేదు నేకడి ఆగలేము. శివునికి శివ పూజ నేడు పరమేశ్వరుని చావలేదు. మా తల్లి పార్వదేవి పగల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకరోమ రోమలింగం కారణ గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు మూకన్నభూత చంద్రం దాచుకొని నక్షత్ర కన్నా దాచుకొని 14 హస్తాలు ధరించిన మాంగడ్ మాయన్న చినీరవదరకం మధ్యదులో లాచులేదు మొత్తం పలికిది మంగనాల సకం పాటవిది భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేములవాడ సకం పాటవిది చాలా శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి కోశమ్మ మెటల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార్ కిన్నడి జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నా లాపలక దర్శన ఎరకలు దేవిచ్చిన పుట్టిన నా ఉలక సుందరి కలవిచ్చిన కైలాసవతి డోలనాథ్ పంబలను పంబాల జోడు నా బయలవనిది పెదల కట్ట నా సకలం సదరస బండ నా బ్యాగనటిది లలిగంప నా వడ్లవనిది బర్ష నా కమ్మరింటిది కొలిమిన సాలానే బొంగరాల సరసమైన వాటాన బాలన్ బొంగరాంగ బొంగరం దాని బొడుగంట నా మాదగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దడమారమంటి పల్లెలమంటి ఏడుగులమనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమనంటి ఆ మెలక రూపంబు నల్లబోసినంటి గడలమనంటి సూదులమ్మనంటి కనకాల కట్ట వేసినంటే నా చిన్న తమ్ముడు పీనుగుల వలన శరణము 7 రక జల్లము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమేశారు. అమ్మా జగన్మాత ముందుగా భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ దేవతలందరినీ అయితే తలుచుకున్నావు తల్లి, చాలా సంతోషం. అదే విధంగా మా భూలోకంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ వచ్చి నువ్వు వచ్చావనేటువంటి కోటి కోటి నమస్కారాలతోటి నీకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క భవిష్యత్తు వాణిని తెలుసుకోవడానికి అందరూ నీ ప్రాంగణంలో నిలబడి ఉన్నారు తల్లి. కాబట్టి దయచేసి మేము అడిగినటువంటి ప్రశ్నలకి చక్కటి సమాధానాలు చెప్పి చక్కగా నువ్వు శాంతి చదువుతావని ఆశిస్తున్నాం. ముందుగా అందరము చిన్న పెద్ద అందరం కలిసి శాఖలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటాము. అమ్మా నీ సంతోషాన్ని తెలియజేయ తల్లి. నా ప్రజలందరూ నా బాల బాలికలందరూ సంతోషానందంగా ఘనంగా బోనాలతోటి డబ్బు సప్పుళ్లతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వారు. సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను. కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రావా. ఏటేడు నేను చెప్పుతూనే ఉంటాను, కానీ మీరు మాత్రం
నన్ను లెక్క చెయ్యకుంటున్నారా? అమ్మా మాతోని ఏదైనా పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించు తల్లి. మేము నీ కోరిక ఏముందో మీరు చెప్తే మేము అది చిరసావిస్తాం తల్లి. ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను, కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు. అమ్మా, నిన్ను తల్లిగా కావలి చేసి ప్రతి ఏటా ఇన్ని లక్షల మంది, ఇన్ని వేలు లక్షల కొబ్బరికాయలు కొట్టి నీకు కావలసినవన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని నీకు సమర్పించి ఎంతో ఘనంగా ఈ యొక్క జాతరని నువ్వు మా తల్లివని అన్ని కులాల వాళ్ళు, జాతుల వాళ్ళు, మతాల వాళ్ళు ఎంతో తృప్తిగా చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం నువ్వు ఏదో ఒక కొత్త కొట్టి బిడ్డలు ఎందుకు తల్లి బాధిస్తావు? ఆ విధంగా బాధించకుండా నువ్వు మాలో చేరి మేము నీకు ఎల్లవేళలా నీ యొక్క భక్తి శ్రద్ధలతో ఈనాడు భక్తి లోకించి పసిబిడ్డలు, చిన్న పిల్లలు, కాలేజీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ నాశనం అవుతున్నారు. వీళ్ళందరినీ నువ్వు చల్లటి చూపుతో చూసి వాళ్ళందరినీ ఆశీర్వదిస్తావని, ఆశీర్వదించడానికి ఏం పూజలు చేయాలో చెప్పు తల్లి, వాటిని తప్పకుండా చేసుకుంటాం. నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క. కానీ తల్లిదండ్రులే కాదు, బాలలందరినీ విచ్చలవిడిగా నేను వదిలేస్తున్నాను. అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను. కానీ ఏదేటిగా నాకు బండి గిరంత కాకున్నా కానీ గౌరవంతమంటానని నాకు మాత్రం ఇయ్యరా బాలక్క. తప్పకుండా ఇంతవరకు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు చెందుగా బాలక్క. అమ్మా, ఎంత చుక్కలు వచ్చినా గాని మీరు ఆరగించినా గాని నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుతున్నాను. నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించాను. బండిగిరంతా నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలలే అని నేను గోరు మందం అంతే కదరా బాలక. నాకు రక్తం చూపించమని అమ్మా, 4 కాళ్ళ పెద్ద జీవం కాకున్నాను, చిన్నది మాత్రమైనా చూపించలేరా బాలక. అమ్మా, ఏడు నేను ప్రతి ఏడుకి ఏటి చేతికి నేను నా కొల్లాడికి నేను చుక్కలు రప్పించుకుంటూనే ఉన్నా. నేను అమ్మా, ఇంతవరకు కూడా నాకు చూపించడలేదు. మీరు ఆరగించడానికే కదరా బాలక. అమ్మా, నీ ప్రసాదంగా ఆరగిస్తారే తప్ప అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి. కానీ మొట్టమొదటి ఒక మాట చెప్పా తల్లి, ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి. నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలే తప్ప నీ కోపాన్ని తెలియజేయరా తల్లి. నా కోపానికి మీరు బలి అవుతారు బాలక. నేను కోపం చూపించడలేదు, నేను కోరుకుంటున్నాను. నా బాల బంధనందరినీ మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడుకుంటున్నాను. కానీ నేను ఎంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక. నేను వేడుకునేదేగా, నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎలా చేసిందంటే మీరు మాత్రం రక్తం ఎక్కువ చదువు. అమ్మా, అది వద్దు తల్లి, మాకు వద్దు. కాబట్టి నీకు శాంతి ఎల్లవేళలా ఏ విధాలుగా ఎంత చేయాలో అంతా చేస్తున్నా. శాంతిగా నువ్వు మా మనసులోకి చేరి అన్ని పూజలు చేయించుకో తల్లి. అదే విధంగా ఈరోజు మన దేశంలో విచిత్రంగా మరణాలు ఎక్కువైపోయినాయి. అగ్ని ప్రమాదాలు, అలాగే తెలియకుండా మనుషులు కొట్టుకొని చచ్చుకోవడం, అనవసరమైనటువంటి రీతిలో మనుషులని చంపేయడం, ఇది ఎంతవరకు సబమైనటువంటి విషయం తల్లి. ఈ యొక్క పరిణామాలకి నా ఉద్దేశం నీ యొక్క పాత్ర కూడా కొద్దిగా ఉన్నదేమో. ఎందువల్ల అంటే పుట్టించేది, జీవించేది, మరణి
ఫలించేది అన్నిటికీ కారణమైనటువంటి నువ్వు నీ ఆశీర్వాద బలం మా పైన తక్కువయ్యి మాలో ఈ విధమైనటువంటి మరణాలు సంభవిస్తున్నాయి. ఇది జరగకుండా నువ్వు మళ్ళా ఉత్తరోత్తర ఈ విధమైనటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడాలని ఆశీర్వదించాలని వేడుకుంటున్నాం. నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు అని. తప్పకుండా ఉంటుంది బాల. కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాల. నేను మాత్రం దానికి అడ్డురాను బాల. నా యజమానైనా గాని తప్పనిసరిగా పాటించాలి నేను. కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం మీద సక్రమంగా పూజలు జరిపించండి. కొద్దిగైనా నాకు రక్తం చూపించండి. ఇది వరకు నేను చేసిందంత మీరు సంతోషంగా నేను అందుకుంటున్నాను. కానీ మీరేడైనా మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా. అట్లా ఏం లేదు తల్లి. నా రూపాయలు కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు. కానీ ఇది వరకు నేను శాంతంతో నేను కడుపులో పెట్టి కాపాడుతున్నాను. ఈ ఏడు జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతారో వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను. కానీ మళ్ళీ నన్ను నిందించదు. నాకు లేదు తల్లి, ఈనాటికి జరగను కొలది నీ ఆశీర్వాద బలమే లేకపోతే నేనెంతటి వాడో పూజలు పునస్కారాలు నీకు చరి ఆనందపడేటువంటి విషయంగా ఖచ్చితంగా చేయిస్తాను తల్లి. అదే విధంగా నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాల. నన్ను కొలిచే వారే కాదు, నా అలంకరణ చేసేవాళ్ళు కాదు, నా ముందుండే వాళ్ళే కాదు. నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి. అమ్మా తప్పకుండా చేస్తాను తల్లి. అదే విధంగా గ్రామ పెద్దలు, నగర పెద్దలు, పౌరులు, భక్తులు అందరూ నీకు ఎంతో ఘనంగా ఈ 3 సంవత్సరాల కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా భక్తజన సంతోషం నీ ఆలయానికి వచ్చి ఎంతో గొప్పగా పూజలు చేశారు. ఈ పూజల యొక్క సంతోషాన్ని తెలియజేయ తల్లి. సంతోషంగా ఆనందంగా అందుకుని ఏటికొక్కసారేగా అన్నా బాల బాలికలు సంతోషంగా ఆనందంగా నాకు పూజలు అందించారు. వారి అందరు నేను వెంటుండి కాపాడే భారం నాది. అరికాలు పుల్లినట్టే నాముని వల్లకటివి భారం నాది. తప్పకుండా తల్లి. నా గ్రామ ప్రజలందరే కాదు, నన్ను కొలిచేవారు, నా కొల్లారి కాదు, నా కజల్లలందరూ కూడా సమానంగా చూసుకునే భారం నాది. తప్పకుండా తల్లి. ఏటికొక్కసారే కాదు, అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడై నిలబడతాను. నా రాష్ట్రాన్ని కాదు, నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది. కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి, మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు పాటించవలసినవి పాటించండి. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే హెచ్చరిస్తున్నా నేను. తప్పకుండా తల్లి. అదే విధంగా పోయిన సంవత్సరం నువ్వు చెప్పినట్టుగా వర్షాలు చాలా చక్కగా పడతాయి. పాడికొండలు సస్య వృద్ధి చాలా బాగుంటుంది అని తెలియజేశావు. ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఎంత ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉండడానికి నువ్వు ఏం ఆశీర్వదిస్తావు తల్లి? ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి. పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం ఉన్నారు. మీరు మాత్రం 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటిగా నాకు ఎట్టి విధంగా ఈ జాతర జరిపించారు. నాకు అట్టి విధంగా నాకు కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడిబడి సాకబోసిన పసుపు కుంకులముతో నన్ను ఆనందపరచండి. నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే అహంకారి నేను. అమ్మా నువ్వు
ఆ ఈశ్వరుడికి చెంగడి నీడు ఎంత సంతోషమో ఆ విధంగా సంతోషమైనటువంటి తల్లివి కాబట్టి నీకు ప్రతి ఒక్క ఇంటి నుంచి శాఖలు సమర్పించడం ఎంత గొప్ప విశేషం తల్లి. నిరాడంబరతకి ఇది నీ యొక్క గొప్పతనం తల్లి. నువ్వు కేవలం ఇంత తీయటి గోధులం పెట్టి ఒక చెంగుడు శాఖకు వస్తే ఆనందించి రోగాలని వ్యాధులని అన్నింటినీ కాపాడతావు కాబట్టి నీకు సేవ చేసుకుంటున్నావు తల్లి. నీ పూజలని తప్పకుండా చేయిస్తాం. అదే విధంగా ఈ అకాల మరణాలని ఆపడానికి ఏదన్నా ఆనందమైనటువంటి విషయం చెప్పు తల్లి. తప్పనిసరిగా చెప్తాను. ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టే సరికి నాకు మాత్రం రక్తం చూపియండి. నాకు రక్తం చూపించకపోతే నేను మాత్రం ఊరుకోను. వాళ్ళ కొల్లారే కాదు, గ్రామం మొత్తం సంచారం చేస్తుంది. అయ్యో అంతటి ఉగ్ర సుఖం వద్దు తల్లి. చెయ్యడానికి చేయించడానికి పెద్దలందరూ నిన్న కూడా ఒక చిన్న చర్చ జరిగింది. అయినంత తొందరలో నీకు అది ఎవరాపినా గాని నేను మాత్రం మారను బాలక. ఇది వరకు నేను సంతోషంగా ఆనందాన్ని అందుకు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను. మహామారిగా నువ్వు నీ యొక్క తాండవం చూపించద్దు, ఆశీర్వదించు. మళ్ళా వచ్చే సంవత్సరానికి అన్ని బాగా జరిగి నీ యొక్క ఆశీర్వాదంతో ఇంతకి కొంత రెట్లు ఎక్కువగా నీకు జాతర చేసుకొని ఆనందపడతా తల్లి.